గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీబడి. ఈరోజు ప్రత్యేకంగా భారతదేశంలో అందరికన్నా సంస్థల్లో ఆర్గనైజేషన్లో ఇండియాస్ లార్జెస్ట్ అండ్ లీడింగ్ ఆర్గనైజేషన్, భారత స్వాతంత్ర ఉద్యమంలో కూడా పాల్గొన్న ఆర్గనైజేషన్ జమియత్ ఉలమా హింద్. దానికి మా జాతీయ అధ్యక్షులు హజరత్ మౌలానా సయ్యద్ అర్షద్ మదనీ గారు. జమియత్ ఉలమా స్పెషాలిటీ ఏంటంటే కుల మతాల అతీతంగా ప్రతి చోట ఎక్కడెక్కడ ఏం అవసరం ఉందో, తుఫాన్ వస్తే కూడా, అప్పుడప్పుడు ఎర్త్ క్వాక్ వస్తే కూడా, ఎలక్షన్ అప్పుడు కూడా కుల మతాల అతీతంగా సర్వీస్ చేయాలనేది ఇది జమియత్ ఉలమా హింద్ చాలా పెద్ద గొప్పదనం. జమియత్ ఉలమాది పూర్తి భారతదేశంలో క్రోర్స్ ఆఫ్ మెంబర్స్ ఉన్నారు. కర్నూలు డిస్ట్రిక్ట్లో కూడా ప్రతి మండల్లో ప్రతి చోట ఉన్నారు. ఈరోజు ప్రత్యేకంగా మా మధ్యలో జమియత్ ఉలమా హింద్ తెలంగాణ ఆంధ్రాకి జనరల్ సెక్రటరీ మన ముఫ్తీ మెహమూద్ జుబేర్ గారు. ఇలా తెలంగాణలో చాలా బాగా ఎస్ఐఆర్ గురించి కూడా స్టడీ చేసి అక్కడ ఇంటికి ప్రతి ఒక్కరూ ఓటర్ లిస్ట్ ఉండాలి, సిటిజన్షిప్ ఉండాలి. అది తప్పకుండా ప్రతి ఒక్కరికి సిటిజన్షిప్ ఉంది, కానీ ఓటర్ అనేది ఒక చాలా ముఖ్యమైన పాత్ర సిటిజన్షిప్ కొరకు. దాని కొరకు చాలామంది మా మధ్యలో ఇలిటరేట్స్ ఉంటారు, వాళ్ళకి అర్థం కాదు ఏం చేయాలి, ఎలా చేయాలని చెప్పి. అందుకు డెఫినెట్లీ గవర్నమెంట్ మాకి అనుకూలంగా టైం ఇస్తుంది, ట్రైనింగ్ ఇస్తున్నారు. కానీ కొద్ది సమయంలోనే జూన్ 15 నుండి జూలై 7 వరకు ఏమో ఎన్యూమరేషన్ అవుతుంది. కానీ వాళ్ళకు అంత తొందరగా అవేర్నెస్ అని గవర్నమెంట్ వాళ్ళు వచ్చి స్టాఫ్ చాలా తక్కువ ఉంటుంది, వాళ్ళు చేయలేకపోతారు. జమియత్ ఉలమా ఒక రకంగా గవర్నమెంట్ పని చేస్తుంది.